అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆబ్వియస్లీ కరెక్ట్ కాదు, బట్ గౌరవ్ కి దాని పవర్ యొక్క వాల్యూ ఏంటనే తనకి తెలియలేదు అనేది మాకైతే అనిపించింది. సో దట్స్ ద రీజన్ కొంచెం పర్లేదు వాడుకోవడం ఇమాన్యుయల్. సో రీతు చౌదరి కోసం డిమాన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని సాక్రిఫైస్ చేస్తారు కదా, ఎలా అసలు యాక్చువల్ గా తనకి ఉంటది అండ్ డేస్ నామినేషన్ ఫ్యామిలీని వదిలేసి ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటది ఫ్యామిలీ మెంబర్స్ చూడాలని. బట్ రీతు కోసం సాక్రిఫైస్ చేశాడు. చాలా సార్లు చాలా మంది చెప్పారు డిమాన్ ని రీతు కోసం స్టాండ్ తీసుకోవట్లేదని. సో అది కొంచెం పర్ఫెక్ట్ గా తను స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాడు అని నాకు అనిపించింది. సో అంటే రీతు పవన్ బాండింగ్ జెన్యూన్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే రీతు అనిపించింది, బట్ మొన్న డిమోన్ ఎప్పుడైతే మనకి రీతు కోసం సాక్రిఫైస్ చేశాడో అప్పుడు అంటే రీతు సంజన గారి శారీస్ ని చెప్పకుండా సాక్రిఫైస్ చేసింది కదా, అదే ఎలా అనిపిస్తుంది? మేబీ అది మొత్తం సీజన్ అయ్యే వరకు కాదు కాబట్టి, సో శారీస్ కాకపోతే డ్రెస్సెస్ అయితే ఉంటాయి కదా, నో ప్రాబ్లం నా వరకు అయితే. సో మీ పరంగా అన్ఫేర్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? అన్ఫేర్ గేమ్ అయితే బన్నీ గారు, దివ్య. ఎందుకంటే ఆయన వరకు చూసుకుంటున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఒక ఒపీనియన్. అంటే ఇప్పుడు బర్నీ గారు నిన్న దివ్య గారు నామినేట్ చేశారు కదా కొన్ని పాయింట్స్ మీద, ఇలా అనుకుంటున్నారు బయట అందుకే అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేబీ ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారు కాబట్టి చెప్పుండొచ్చు, కానీ అది ఆయన వచ్చినప్పటి నుంచి అలా ఉండుంటే బాగుండేది. వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి 1 వీక్ ముఖంలో నామినేషన్స్ లో అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అండ్ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అది తీసుకోవాలి. అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది? అంటే గౌరవ్ ఉన్నాడు నామినేషన్స్ లో, దివ్య ఉంది, బర్నీ గారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ పరంగా? నిఖిల్ ఎందుకు తన ఆట అయితే అంతగా కనిపించట్లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్, టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు? ఫస్ట్ తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, ధీమా. థ్యాంక్ యూ.